వృశ్చిక రాశి వారికి జనవరి 9, 10, 11, 12 తేదీల్లో ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మీ జీవితంలో జరగబోయే మార్పులు చేర్పులు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి వృశ్చిక రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అసలు ఏం జరగబోతుంది ఏంటి, దీనివల్ల మీకు వచ్చేటటువంటి ఉపయోగం ఏంటి, ఇవన్నీ కూడా మీకు వివరంగా అర్థమవుతాయి. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే మీరు ఇంకా ఏ వీడియో కోసం వెతకాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సినటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో, అలాగే మీ యొక్క జీవితానికి భవిష్యత్తుకు ఉపయోగపడే సందర్భాలు, ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి విషయంలో మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయము, ఇదంతా కూడా మీకు ఈ వీడియోలోనే దొరుకుతుంది. కాబట్టి చివరి వరకు విని ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో అనేది మీ యొక్క కష్టాలకు ముగింపు తెచ్చేటటువంటి వీడియో, ఒక ముగింపు పలికేటటువంటి వీడియోగా మీరు మనస్ఫూర్తిగా నమ్మవచ్చు. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాటలు వచ్చేటప్పటికి మీ జీవితంలో ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా చెప్పి ఉండరు. మీరు ఒంటరిగా అనుభవించిన బాధలు, నమ్మిన వాళ్ళ చేత ఎదురైనటువంటి మోసాలు, మీ లోపలే దాచుకున్నటువంటి కన్నీళ్లు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మీకు గుర్తొస్తూ ఉంటాయి. మీరు పడిన ప్రతి కన్నీటి వెనక ఒక దైవ నిర్ణయం అనేది ఉంది. మీరు భరించినటువంటి ప్రతి అవమానము, బాధ వెనక మీకు అంటే అది ఏదైతే ఉందో ఆ బాధ ఇవాళ రోజున మీకు అదే ఇవాళ రోజున ఒక స్టాండర్డ్గా నిలబడటానికి ఒక దారి లాంటిదని చెప్పుకోవచ్చు అన్నమాట. నిజంగా ఒక అనుగ్రహం వల్లనే ఈ వీడియో అనేది మీ కంటబడింది. కాబట్టి మీరు ఈ వీడియోని ఏంటంటే ఒంటరిగా వినే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే మీరు ఒంటరిగా వినటం వలన ప్రశాంతంగా ఈ మాటలు ఏవైతే ఉంటాయో అవి మీ మనసును తాకటానికి, మీరు ఒక మంచి నిర్ణయం, ఒక మంచి దారిలో రావటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒంటరిగా వినే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే మీ తలరాత మారబోతున్న సమయం ఇదే. ఇకపై మీరు గతంలాగా ఉండరు. కేవలము వృశ్చిక రాశి వారికి మాత్రమే ప్రత్యేకంగా ఎస్ అనేటటువంటి అక్షరం వల్ల మీ జీవితంలో జరిగే మార్పు, ఇప్పటి వరకు మీరు గమనించని దైవ సంకేతాలు, కష్టాలు ముగిసే ముందు దైవం మీకు పంపే హెచ్చరికలు అన్నీ ఈ వీడియోలో స్పష్టంగా చెప్పబడడం అనేది జరిగిందండి. వృశ్చిక రాశి వారిది ఏంటంటే రాశి చక్రంలో 8వ రాశి. వీరి రాశికి అధిపతి వచ్చేటప్పటికి కుజుడు. వృశ్చిక రాశి వారు వ్యక్తిగతంగా చాలా నిదానస్తులు, మర్యాద మన్నన కలిగినటువంటి వ్యక్తులు. అలాగే వీరు జీవితంలో చిన్న వయసు నుంచి కూడా అనుభవించినటువంటి బాధలు అనేవి సాధారణమైనవి కావు. ఇతర రాశుల కన్నా కూడా ఎక్కువగా మానసిక ఒత్తిడి, ఒంటరితనము, అన్యాయము, నమ్మక ద్రోహము, ఇలాంటివన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వారు ఎక్కువగా చూశారు అని చెప్పేసి మనకు జ్యోతిష్య శాస్త్రమే స్పష్టంగా చెప్పటం అనేది జరుగుతుంది. మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా, ఎంత నిజాయితీగా వ్యవహరించినా చివరికి మిమ్మల్నే తప్పుగా మాట్లాడినటువంటి సందర్భాలు ఎదుటి వాళ్ళు ఎన్నో ఉన్నాయి. ఇంకా పూర్తిగా తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలా మంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగము, వ్యాపారము, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ మీ ఇళ్ల మీద కానీ ఏదైనా చెడు ప్రయోగాలు చేసినా, శత్రు సమస్యలు ఏదైనా ఉన్నా, ఇలా మీకు ఏదైనా కుటుంబ సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువు గారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది. ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటాము, కానీ గురువు గారి దగ్గర చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. కాబట్టి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. ఈ వృశ్చిక రాశి వారు వచ్చేటప్పటికి ఎదుటి వారితో ఎంతో మంచిగా ఉండాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారండి. అలాగే ఎంతగానో నిజాయితీగా వ్యవహరించిన, ఎదుటి వారికి ఎంతగానో సహాయం చేసినప్పటికీ కూడా చివరికి వాళ్ళేంటంటే మిమ్మల్ని తప్పుగానే చూస్తూ ఉంటారు. మీ చేత సహాయం పొంది చివరికి మీ వల్ల మేము అంటే లాభపడలేదు, మా కష్టంతో మేము లాభాలు పొందాము, మీ వల్ల మేమేమి ఎదగలేదు అని చెప్పేసి ఎంత వీళ్ళ యొక్క మంచితనాన్ని ఏంటంటే చేతకానితనంగా, వీళ్ళు ఏదో ఒక పిచ్చోళ్ళను చూసినట్లుగా నలుగురిలో ఒక హీనంగా ఈ వృశ్చిక రాశి వారిని ఎదుటి వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. ఇలాగా తప్పుగా మాట్లాడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎదుటి వాళ్ళు. వీళ్ళు చేసిన సహాయం ఏంటంటే గుర్తుపెట్టుకోకుండా మీరు చెప్పిన ఒక్క మాటను తప్పుగా అర్థం
అపార్థం చేసుకొని మీపై ఆరోపణ చేసిన వాళ్ళే ఎక్కువగా కూడా ఉన్నారనమాట. అయితే ఇది మీ తప్పు కాదండి. ఇది మీ కర్మ కూడా కాదు. ఇది ఒక దైవ ప్రణాళిక. వృశ్చిక రాశి వారికేంటంటే శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ కూడా మీరు పడిన కష్టానికి నేరుగా ఫలితం అనేది ఉండదు. మీకు పరీక్షలే ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే మీరు మనం చెప్పుకున్నట్లుగా మంచి మాటలు ఏదన్నా చెప్పినా కూడా అది ఎదుటి వాళ్ళకేంటంటే ఏదో మీరు వాళ్ళని నాశనం చేయాలని చెప్తున్నట్లుగానే వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటారు. బయటోళ్ళ సంగతి తీసేసేయండి, అది వేరే విషయం. ఇళ్లల్లో వాళ్ళే మీకు ఎక్కువగా అలా మీ యొక్క మంచిని కూడా మంచిలో కూడా చెడును వెతికి మరీ మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే అంటే మీరు చాలాసార్లు కుమిలిపోయారు. ఇదంతా మా కర్మ, మా తలరాత, మా గీత అని చెప్పేసి. అది కూడా ఎస్ అనే అక్షరం కలిగినటువంటి వ్యక్తితోటే మీకు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే భగవంతుడు ఏంటంటే మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. అంటే మీ యొక్క ఓపికను టెస్ట్ చేస్తున్నాడనమాట. అంటే మీ యొక్క మనసు ఎంత బలంగా ఉందా అని చెప్పేసి పరీక్షించటము. అందుకే మీ జీవితంలో ఒక దశలో అన్నీ ఉన్నా కూడా సంతృప్తి లేకపోవటము, ఎన్ని ప్రయత్నించినా ఫలితం రాకపోవటము, ఎవ్వరూ మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారని అనిపించడం జరుగుతుంది. మీరు రాత్రి వేళల్లో ఒంటరిగా నిద్ర అనేది లేకుండా అంటే మీకు పడుకుంటే ఈ ఆలోచనల వల్ల, ఈ బాధల వల్ల, ఈ కుటుంబాన్ని లాక్కు రావటము, ఇవన్నీ కూడా అంటే ఈ మోసాల వల్ల, వీటన్నిటి వల్ల ఏందంటే ఏంది మనం ఇంత మంచిగా ఉన్నా కూడా ఎదుటి వాళ్ళు ఏంది ఇంత తేడాగా ఉన్నారు, ఇలా చేస్తున్నారు, ఎలా అసలు తీసేసుకోవటానిక కుదరట్లా. కొన్ని సంబంధాలు ఏంటంటే మనం వదులుకొని పక్కకు పోలేము. ఎక్కడికి పోయినా కూడా కొన్ని వెంటబడతానే ఉంటాయి అన్నమాట. ఏం చెయ్యాలి అసలు? అసలు ఏంది ఈ సమస్యలకు పరిష్కారం ఏంది? అసలు ఆ భగవంతుడు ఎందుకు మా మీద ఇంత పగబట్టాడు అని చెప్పేసి మీరు ఒంటరిగా నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపారో అది మీకు తెలుసు, పైనున్నటువంటి ఆ భగవంతుడికి తెలుసు. అలాగే జనాలు ఎదురుగా ఏడిస్తే ఎక్కడ చులకనైపోతారేమోనని చెప్పేసి 4 గోడల మధ్య కూర్చొని కుమిలిపోయినటువంటి సందర్భాలనేవి కూడా ఎన్నో ఉన్నాయన్నమాట. అంటే ఎవరికీ చెప్పలేని బాధలు గుండెలోనే దాచుకొని మీరు పైకి నవ్వుతూ కనిపించినా కూడా లోపల పూర్తిగా మనసు ముక్కలైపోయినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇవన్నీ చూసి కూడా దైవం ఏంటంటే మౌనంగా ఉందని మీరు అనుకుంటూ ఉంటున్నారు. అంటే దేవుడు కూడా లేడు అని కొన్ని సందర్భాలలో మీరు దైవాన్ని కూడా నిందించిన సందర్భాలు ఉన్నాయి. కానీ వెంటనే కాదు, తప్పు, అలా అనుకోకూడదు. దైవం లేకుండా మనం అనేది వాళ్ళము లేము అని చెప్పేసి మళ్ళీ మీరు వెంటనే దైవానికి దండం పెట్టుకోవటం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే మీ మానసిక స్థితిని ఎదుటి వాళ్ళు అంత బాధ పెడుతున్నారనమాట. అది ఎప్పటికైనా వాళ్ళకు బాధేనండి. వాళ్ళకు పాపం అనేది ఖచ్చితంగా తగులుతుంది. దాని గురించి మీరు బాధపడ్డా చేసినా కూడా మీ మంచితనం అనేది ఎక్కడికి పోదు. నిజమేంటంటే దైవం మిమ్మల్ని సిద్ధం చేస్తుందన్నమాట. వృశ్చిక రాశి వారు సాధారణ విజయం కోసం పుట్టలేదు. మీరు ఇతరులకు మార్గదర్శకులుగా నిలవాల్సినటువంటి వారు. మీ జీవితంలో జరిగిన ప్రతి అవమానము మీ అహంకారాన్ని తొలగించడానికి, ప్రతి నష్టము మీలోని లోపల శక్తిని బయటకు తీసుకురావటానికి, ప్రతి ఒంటరితనము మీకు ఆత్మబలం నేర్పటానికి, ఈ కష్టాలన్నీ ముగిసే ముందు మీకు కొన్ని స్పష్టమైనటువంటి సంకేతాలు రావటం మొదలవుతుంది అని ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి. కష్టాలు ముగిసే ముందు వృశ్చిక రాశి వారి మనసులో జరిగే అంతర్గత మార్పులు, కష్టాల ముగింపు ఎప్పుడు బయట కనిపించే సంఘటనలతో మొదలవ్వదు. ముందుగా మీ మనసులో మార్పు అనేది వస్తుంది. అలాగే మీరు గమనించినట్లయితే మీకు ఈ మధ్య కాలంలో మీకు చాలా విషయాలపై మౌనంగా మారారు. ముందులాగా ప్రతి విషయానికి స్పందించటం కూడా లేదు. ఎవరేమనుకున్నా సరే అన్న స్థితికి మీరు నెమ్మదిగా రావటం అనేది జరుగుతుంది. అంటే ఇది నిర్లక్ష్యం కాదండి. ముందు చిన్న విషయాలకు కూడా మనసు బాధపడుతూ ఉండేది. ఇప్పుడు అదే విషయం పెద్ద సమస్యలాగా ఎదురైనా కూడా మీరేంటంటే దాని గురించి ఎక్కువగా ఆలోచించట్లేదు. ఇదివరకి గతంలో ఏంటంటే చిన్న చిన్న విషయాలకే చాలా ఎక్కువగా బాధపడేవాళ్ళు, చాలా కుమిలిపోయేవాళ్ళు. ఇప్పుడు అదసలు ఆ యొక్క సమస్య ఏదైతే ఉందో అది మిమ్మల్ని పూర్తిగా ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నా కూడా మీరు దాని గురించి పెద్దగా అయితే పట్టించుకోవట్లేదనమాట. ఎందుకంటే మీ మనసు అనేది ఒక రకమైన నిర్మలమైనటువంటి స్థితిలోకి వచ్చింది. అంటే దైవత్వం అనేది మీకు చేరుతుందనమాట.
బాధ ఉన్నా కూడా అది బయటికి రావడం లేదు. ఇది మీ మనసు బలపడుతున్నటువంటి సంకేతము. దైవం మీకు పెద్ద మార్పు ఇవ్వబోతున్నప్పుడు ముందు మిమ్మల్ని మానసికంగా స్థిరంగా మారుస్తుంది. ఎందుకంటే మీరు పొందబోయే అదృష్టాన్ని మోయటానికి మీరు సిద్ధంగా ఉండాలి. అలాగే మీరు ఇకపై ఎవ్వరికీ మీ బాధలు చెప్పాలని కూడా అనుకోవటం లేదు. ముందుగా ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారనే ఆశ ఉండేది. ఇన్నాళ్ళు కూడా ఏందంటే మీ బాధలు ఎదుటి వాళ్ళకు చెప్పుకుందామని చెప్పేసి ఎవరైనా కాస్త ఒక రకంగా అర్థం చేసుకున్నట్లుగా మాట్లాడితే వాళ్ళు అయినోళ్ళైనా బయటోళ్ళైనా మీ బాధ మొత్తం వాళ్ళకు చెప్పుకునేవాళ్ళు మీరు. అలా చెప్పుకుంటే మీ మనసు కాస్తంత తేలిక పడుతుందని చెప్పేసి నమ్మేవాళ్ళు. కానీ ఎంత చెప్పినా కూడా మీకు అలసట తప్ప మీకెలాంటి ఉపయోగం అనేది రాలా. ఎందుకంటే ఎవ్వరు మీ కష్టాలు తీర్చగలిగిన అవకాశం ఉన్నా కూడా ఎవ్వరూ తీర్చలేదు. చెప్పుకొని చివరకు మీకు విసిగేసిపోయింది. జనం అందరూ కూడా స్వార్థపరులే. ఎవ్వరికి ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. మోసేవాడికి తెలిసిద్ది కానీ బరువు బాధ్యత చూసే వాళ్ళకి ఎప్పటికీ కూడా అర్థం అనేది కాదు అనే విషయం మీరు అర్థం చేసుకొని ఇప్పుడు మీ కష్టాలు బాధలు ఎవ్వరికి చెప్పుకోవాలన్న ఆ యొక్క ఆశ ఏదైతే ఉందో అది పూర్తిగా తీసేసుకున్నారనమాట. అంటే ఇది నిరాశ కాదు, ఇది ఒక ఆత్మ నిర్భరత. మీరు మీ మీదే ఆధారపడటం నేర్చుకుంటున్నారు. అలాగే మీ యొక్క కష్టాల ముగింపు దగ్గరకు వచ్చేసరికి పాత మనుషులపై ఆసక్తి తగ్గుతుంది. పాత సంబంధాలపై ఆకర్షణ తగ్గుతుంది. కొంతమంది ఎందుకో దూరంగా అనిపిస్తారు. ఇది సహజము. ఎందుకంటే మీరు కొత్త దశలోకి అడుగు పెట్టబోతున్నారు. పాత శక్తులు మీతో రావు. ఈ అంతర్గత మార్పులు చాలామందికి కూడా అర్థం కావు. బయట వాళ్లకు మీరేదో మారిపోయినట్లుగా అనిపిస్తుంది కానీ నిజానికి మీరు మీ నిజ స్వరూపాన్ని సంతరించుకుంటున్నారు. ఇది కష్టాల ముగింపుకు ముందు వచ్చే అత్యంత శక్తివంతమైనటువంటి దశ. అలాగే వృశ్చిక రాశి వారు మీకేంటంటే దుర్గాదేవి యొక్క ఆరాధన అనేది మీకు బాగా కలిసి వస్తుంది. దుర్గాదేవితో మీకేంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి బంధం అనేది ఉంటుంది. మీరు ఆదివారాల పూట మీ దగ్గరలో ఉన్నటువంటి దుర్గాదేవి దేవాలయానికి వెళ్ళి చక్కగా అక్కడేంటంటే అంటే స్నాన కార్యక్రమాలు అవన్నీ పూర్తి చేసుకొని చక్కగా ఉతికిన బట్టలు వేసుకొని దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అక్కడ నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టుకొని కాసేపు ఆడ ప్రశాంతంగా కూర్చొని రండి. అలా చేయటం వలన మీకేంటంటే దుర్గాదేవి యొక్క ఆశీస్సులు మీకు ఉండి మీకు మానసిక స్థితి అనేది బలపడుతుంది. మీకు ధైర్యం అనేది కూడా ఇంకా బాగా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మీరు వచ్చేటప్పటికి చాలా కాలంగా మౌనంగా బాధను భరిస్తూ ఉన్నారు. ఇతరులకు నష్టం చేయకుండా మీ బాధను మీలోనే దాచుకున్నారు. ఈ లక్షణమే దుర్గాదేవిని మీ వైపు ఆకర్షిస్తుంది. ఇప్పుడు మీ జీవితంలో దుర్గాదేవి ప్రభావం అనేది స్పష్టంగా పనిచేయటం మొదలైంది. మీరు గమనిస్తే అమ్మవారి పేరు ఈ మధ్య మీకు ఎక్కువగా వినిపించటం, అమ్మవారి ఆలయాలు ఎదురవ్వటము, ఎక్కడో ఒక చోట దుర్గాదేవి గురించి మాట రావటం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా యాదృచ్ఛికం కాదు, మీపై ఆమె దృష్టి పడిందని చెప్పే సంకేతాలన్నమాట. దుర్గాదేవి కృప ఎప్పుడూ ఒక్కసారి అద్భుతంలాగా రాదండి. మీకేంటంటే హాని చేసినటువంటి వాళ్ళను మీ దారి నుంచి తొలగిస్తుంది. మీపై నిందలు వేసిన వాళ్ళ నిజస్వరూపాన్ని బయట పెడుతుంది. ఇది జరుగుతున్నప్పుడు కొంత అసహనం అనేది కలుగుతుంది. కానీ ఆ తరువాతే శాంతి అనేది వస్తుందన్నమాట. కాబట్టి దుర్గాదేవి అనుగ్రహంతో వృశ్చిక రాశి వారు ఒక్కసారి లేచారు అంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం అనేది ఉండదు. ఎందుకంటే ఆమె ఇచ్చే శక్తి అనేది శాశ్వతమైనది. మీకిప్పుడు అదే శక్తి అనేది దక్కపోతుంది. మీరు ఈ మధ్య గమనించినట్లయితే మీకు ఈ మధ్య కళలు కూడా రావటం జరుగుతుంది. ఆ కళల్లో మీకు ఎక్కువగా అమ్మవారు దర్శనమవుతూ కనిపిస్తున్నారు. అమ్మవారు, అలాగే దీపము, సింహము, ఎరుపు రంగు ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే గుడి, గంటల శబ్దము ఇవన్నీ మీకు కళల్లో కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే దైవ సంకేతాలన్నమాట. మీకు అమ్మవారు మీ చుట్టూతానే తిరుగుతూ ఉంది కాబట్టి అమ్మవారు మీకు ఆ రూపంలో కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే దర్శనం అవుతూ ఉంటుంది. మీ మనసు అమ్మవారికి దగ్గరగా వెళుతుంది. అలాగే అమ్మవారి యొక్క శక్తి కూడా మీ దగ్గరకు వస్తూ ఉందన్నమాట. మీ యొక్క మంచితనము, మీరు చేసిన పూజల ఫలితము, మీరు ఎదుటివారికి ఎవ్వరికి కూడా కలలో కూడా కీడు చేయకూడదు అనుకునేటటువంటి మనస్తత్వం వల్ల ఆ దుర్గాదేవి మీకు కలలో కూడా దర్శనం ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. అంటే మీ కష్టాలు ముగిసే దశకు వచ్చాయని అర్థము. కాబట్టి మీకు కలల్లో ఇవన్నీ
వస్తున్నాయి. ఇవి నిజంగా చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటి నుంచి మీకు బాగా కలిసి రావటము, మనసు ఒక నిశ్చల స్థితికి రావటము, మీకు సహాయము అంటే మీరు ఎవ్వరిని నోరు తెరిచి అడగకపోయినా కూడా మీకు సహాయం అనేది ఎదుటివారే చేయాలని అనుకోవటము, అలాగే మీకు ఎవరో ఒకరు ముందుకు వచ్చి చేయూత ఇవ్వటము, ఇలా మానవ రూపంలో మీకు దైవం ఏదో ఒక రూపంలో సహాయం అనేది చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా మీకు చాలా వరకు కూడా కష్టాల ముగింపు దగ్గరలో ఉందని స్పష్టంగా తెలుసుకోవచ్చు. అలాగే ఎస్ అనేటటువంటి అక్షరము వృశ్చిక రాశి వారి యొక్క జీవితాన్ని కూడా మార్చబోతుంది. వృశ్చిక రాశి వారి జీవితంలో అక్షరాల ప్రభావం చాలా ఎక్కువగా పనిచేస్తుంది. అందులో ఎస్ అక్షరం ఇప్పుడు మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతుంది. ఈ అక్షరం ఒక వ్యక్తి పేరై ఉండవచ్చు, కానీ అంటే ఎంతోమంది ఎస్ అనే అక్షరం కలిగిన వ్యక్తులు ఉండొచ్చండి. కాకపోతే అందులో ఒక వ్యక్తితో ఏంటంటే మీకు ఒక బలమైనటువంటి సంబంధం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఆ వ్యక్తి విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ణయం మొదట భయంగా అనిపిస్తుంది, కానీ అది మీ భవిష్యత్తుకు మలుపు. చాలామంది వృశ్చిక రాశి వారు ఈ దశలో వెనకడుగు వేస్తారు, కానీ మీరెప్పుడూ అలా చేయొద్దు. ఎందుకంటే ఇది దైవం తెరిచిన ద్వారము. ఎస్ అక్షరంతో మొదలయ్యే విషయము మీకు మొదట సందేహాన్ని కలిగిస్తుంది, కానీ అదే మీకు స్థిరత్వాన్ని ఇస్తుంది. అలాగే మీ పేరు, మీ గుర్తింపు, మీ స్థానం మారే అవకాశం కూడా ఇందులో దాగి ఉంటుంది. ఇది సాధారణ మార్పు కాదు, ఇది ఒక జీవిత స్థాయి మార్పు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే వృశ్చిక రాశి వారి కష్టాలు ఎంత ముగింపు దగ్గరలో ఉన్నాయో మీకే అర్థమవుతుందండి. అంటే దైవం ఎప్పుడూ కూడా దైవం రూపంలో వచ్చి మనకు నేరుగా ఎప్పుడూ కూడా సహాయం అనేది చేయరు. మనకు మనుషుల రూపంలోనే తన యొక్క సందేశాన్ని పంపిస్తుంది. ఇప్పుడు మీ జీవితంలో అలాంటి వ్యక్తి ఒకరు అడుగు పెట్టబోతున్నారు. మీరు ఊహించని సమయంలో ఊహించని విధంగా ఈ వ్యక్తి మీ ఇంటి తలుపు తట్టబోతున్నాడు. ఇది స్నేహితుడై ఉండొచ్చు, లేదా బంధువై ఉండొచ్చు, లేదా పూర్తిగా కొత్త వ్యక్తి కూడా అయి ఉండొచ్చు. కానీ అది ఆడవారు కావచ్చు, లేదా మగవారు కావచ్చండి. వాళ్ళు తీసుకువచ్చేటటువంటి మాటలు, ఆలోచన, సమాచారము మీ జీవిత దిశను మార్చేస్తాయి. ఈ వ్యక్తి రాకకు ముందు మీ మనసులో ఒక రకమైనటువంటి అలజడి ఉంటుంది. ఎందుకో తెలియని అసంతృప్తి, ఆలోచన గందరగోళం కూడా పెరుగుతుంది. అలాగే ఆ వ్యక్తిని కూడా మీరు అనుమానించవచ్చు. ఎందుకంటే మీకు గతంలో మోసాలు ఎదురయ్యాయి కాబట్టి ఈసారి వచ్చినటువంటి వ్యక్తి మనకు మళ్ళీ మోసం ఏదన్నా చేస్తారేమో, ఏదన్నా నష్టపరచడానికే వస్తున్నారేమోనని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ ఆ వ్యక్తి వచ్చేది మోసం కోసం కాదు, మీకు దారి చూపించడానికి. ఈ వ్యక్తి మీకు చెప్పే విషయం మొదట సాధారణంగా అనిపించవచ్చు, కానీ ఆ మాటలు ఏవైతే ఉంటాయో అవి మీ మనసులో బలంగా పాతుకుపోతాయి. అలాగే కొన్ని రోజుల తర్వాత అవే మాటలు మీకు అర్థమవుతాయని మీరు గ్రహిస్తారనమాట. మీరేంటంటే ఈ సమయంలో అనుమానాలను, అహంకారాలను, భయాలను వీటన్నింటినీ కూడా పక్కన పెట్టేసేసేయండి. వచ్చిన సందేశాన్ని శాంతిగా వినాలి. ఎందుకంటే మీ కష్టాల ముగింపుకు ఇదే మొదటిది. ఈ అడుగు అకస్మాత్తుగా పెరిగేటటువంటి ధైర్యము, దుర్గాదేవి శక్తి ప్రవేశము. అలాగే ముందు భయపడినటువంటి విషయాలపై ఇప్పుడు అంతగా భయం అనేది కూడా లేదు. ఇంకా మీరు మాట్లాడితే మౌనంగా ఉండేవారు ఎదుటివాళ్ళు, ఇప్పుడు అవసరమైతే గట్టిగా మాట్లాడుతున్నారు. ఇది కోపం కాదు, ఇది ఆత్మబలము. ఈ ధైర్యము మీలోకి దుర్గాదేవి శక్తి ప్రవేశించినప్పుడు వస్తుందన్నమాట. అలాగే మీరేంటంటే సహజంగా శాంత స్వభావం కలిగిన వారు, కానీ ఎక్కువగా అన్యాయము, బాధలు భరించలేనప్పుడు ఒక అగ్ని అనేది మీలో దాగి ఉంటుంది. ఇప్పుడు ఆ అగ్ని మేలుకుంటుంది. ఇది ఇతరులకు హాని చేయటానికి కాదు, మీ హక్కులను కాపాడుకోవటానికి, మీ జీవితం మీద మీరు నియంత్రణ తీసుకోవటానికి ఈ దశలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు పనికి వస్తాయి. అలాగే అనవసరమైనటువంటి సంబంధాలను తెంచుకునే ప్రయత్నం కూడా మీరు చేస్తారనమాట. దుర్గాదేవి శక్తి వచ్చినప్పుడు మనిషి లోపల భయం తగ్గుతుంది. అదే సమయంలో బాధ్యతలు పెరుగుతాయి. మీరు ఇకపై పాతలాగా ఉండలేరు, మీరు ఖచ్చితంగా ఎదగాల్సిందే. ఇది దైవాజ్ఞ. పాత బాధలు గుర్తుకు రావటము కష్టాల ముగింపుకు ముందు జరిగే చివరి శుద్ధి అన్నమాట. అలాగే ఈ వృశ్చిక రాశి వారు పాత జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకు రావటము, మీరు మర్చిపోదామనుకున్న సంఘటనలు, వ్యక్తులు, మాటలు ఒక్కసారిగా మనసులోకి వస్తాయి. ఇవి మిమ్మల్ని మళ్ళీ బాధ పెట్టడానికి కాదు, ఇది పూర్తిగా ఆ బాధ నుంచి బయటకు తీసి శుద్ధి చేయటానికి. దైవం ఎప్పుడూ కూడా కొత్త అధ్యాయం మొదలుపెట్టే ముందు పాత పేజీ
పేజీలను మూసేస్తుందన్నమాట. ఆ ప్రక్రియలో మీరు ఒకసారి ఆ బాధను పూర్తిగా అనుభవించాల్సి వస్తుంది. కొందరకు కన్నీళ్ల రూపంలో బయటికి వెళ్ళిపోతుంది, కొందరికి మౌనం పెరుగుతుంది, కొందరికి ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఆ బాధ బయటికి పోయే ముందు జరిగేటటువంటి మార్పులు చేర్పులు. కాబట్టి ఆ బాధలో ఉండిపోకూడదు, దాన్ని గమనించాలి, అంగీకరించాలి, తర్వాత వదిలేయాలన్నమాట. తర్వాత మీ మనసు చాలా తేలికగా మారుతుంది. అప్పుడే మీరు నిజమైనటువంటి మార్పును అనుభవిస్తారు. అలాగే మీరేంటంటే కోపాన్ని, ఆవేశాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి. జనంతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా, నిదానంగా, ఓర్పుగా ఉండండి. అనవసరంగా ఆవేశం అనేది పడొద్దు. వాదనలకు దూరంగా ఉండండి. అలాగే ఇతరులను కూడా తప్పు పట్టడం మీరు పూర్తిగా మానేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మీ మనస్థితి మీ రాబోయే కాలాన్ని నిర్ణయిస్తుంది. దైవం మీ ఆలోచనలను గమనిస్తుంది. మీరేంటంటే ఎదుటివారి గురించి మనసులో తప్పుగా ఆలోచించినా మీరు అక్కడ దైవాన్ని నమ్మనట్టు, మనుషుల్ని నమ్మనట్లు కాదు. మనుషులంటే అలాగే ఉంటారు. అయినా సరే మనకి దైవం బలం తోడుగా ఉంది, దైవం మనకి ఎలాంటి నష్టాన్ని కలిగించదు అని అనుకున్నప్పుడు దైవం మీద పూర్తిగా నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి వేటి గురించి ఆలోచించటము, భయపడటము, మనసులో తప్పుగా అనుకోవటము ఇలాంటివి చెయ్యడు. అప్పుడు మనం దైవాన్ని ఎంత గొప్పగా నమ్ముతామో ఆ దైవం కూడా మనకు అంతే సహాయంగా నిలబడుతుందన్నమాట. అలాగే ఈ 4 రోజుల్లో మీకు కొత్త అధ్యాయానికి పునాది వేస్తాయి. ఈ 4 రోజుల్లో వృశ్చిక రాశి వారి జీవితంలో బలంగా మార్పు అనేది మొదలవుతుంది. ఇది ఒక్క రోజులో అద్భుతంలాగా కనిపించదు, కానీ ఈ రోజులు మీ జీవితం దిగజారకుండా ఆపే గీతను గీస్తాయన్నమాట. ఇకపై మీరు పడిపోరు. కష్టాలు పూర్తిగా పోకపోయినా అవి మిమ్మల్ని కుంగతీయలేవు. ఈ రోజుల్లో ఆర్థిక విషయాల్లో చిన్న సానుకూల మార్పులు కూడా మీకు వస్తాయన్నమాట. అది వెంటనే ఫలితం ఇవ్వకపోయినా భవిష్యత్తులో మీకు స్థిరత్వాన్ని ఇస్తుంది. సంబంధాల విషయంలో కూడా స్పష్టత అనేది వస్తుంది. అంటే ఎవరు మీ వారు, ఎవరు బయట వారు అనేది అర్థమవుతుంది. మీరు ఒంటరిగా అయినా సరే తప్పుడు సంబంధాల్లో ఉండకూడదని నిర్ణయించుకుంటారు. ఇది మీ ఆత్మగౌరవం పెరుగుతున్న సంకేతము. ఈ 4 రోజుల తర్వాత వృశ్చిక రాశి వారి యొక్క దిశ మారుతుంది. నెమ్మదిగా కానీ ఖచ్చితంగా ఇది దైవం రాసినటువంటి మార్గము. వృశ్చిక రాశి వారి ఉద్యోగ జీవితం గుర్తింపు ఆలస్యంగా వచ్చినా శాశ్వతంగా ఉండే దశ. అలాగే వీరికి వ్యాపారంలో కూడా మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. మీరు చేసిన కష్టానికి తగిన గుర్తింపు కొంచెం ఆలస్యం అవుతుందేమో, కానీ గుర్తింపు రావటము, లాభాలను గట్టించడం మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుందన్నమాట. అంటే ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి మీ జీవితంలో మీకేంటంటే సహాయదారుడిగా, సలహాదారుడిగా ఉంటాడనమాట. డబ్బు రూ. 1 పెట్టినా పెట్టకపోయినా ఈ ఎస్ అనే వ్యక్తి వల్ల అయితే మాత్రం మీకు నష్టమైతే ఉండదండి. కాబట్టి ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తిని మీరు నమ్మొచ్చు. కాకపోతే ఎంతవరకు నమ్మాలి ఏంటి అనేది కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. నిజమే, ఆ మనిషి వల్ల మనకు ఎటువంటి నష్టము లేదు. అయినప్పటికీ కూడా ఏ విషయాలు చెప్పాలి, ఏ విషయాలు చెప్పకూడదో, అతని సలహాలు, సూచనలు ఎంతవరకు తీసుకోవాలనేది కూడా మీ నిర్ణయం మీద కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. కాబట్టి ఇక మంచి వాళ్ళు కదా, వీళ్ళ వల్ల మనకు నష్టం లేదు అని చెప్పేసేసి తీరా ఆ స్థాయి దాకా తీసుకెళ్ళకూడదు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలన్నమాట. అతని యొక్క గొప్ప మాటలు, అది ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎస్ అనే వ్యక్తి వాళ్ళ మాటల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆ టాలెంట్ ఏదైతే ఉందో వాటిని ఉపయోగించుకొని పైకి ఎదగటానికి మీరు మెట్లుగా ఉపయోగించుకోండి. అంతేకాని పూర్తిగా ఇక వాళ్ళని నమ్మొచ్చు కదా అని చెప్పేసి మీ జుట్టును తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టొద్దు. ఎందుకంటే అతి మంచితనం కూడా మనకు బాధలను మిగులుస్తుందన్నమాట. అలాగే మీకు అంటే ఎస్ అనే వ్యక్తి వల్ల ఇబ్బంది అయితే ఉండదు. మీకు దుర్గాదేవి ఆరాధన కూడా బాగా కలిసి వస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండండి. ఎదుటోళ్ళని తప్పుగా ఎప్పుడు కూడా ఆలోచించొద్దు. అది అలా చేయటం ఏంటంటే దైవానికి నచ్చని పని. దైవాన్ని మనం ఎప్పుడూ కూడా మనస్ఫూర్తిగా నమ్మితే కొండొచ్చి మీద పడుతున్నా కూడా మనం తొనక్కుండా ఉంటాము. అదే నమ్మకం అంటే. అక్కడి నుంచి పక్కకు తప్పుకుంటున్నామంటే దైవాన్ని మనం నమ్మట్లేదని అర్థము. నమ్మకం లేని కాడ దైవం సహాయం అనేది చేయదండి. కాబట్టి నమ్మకం అనేది చాలా బలమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి
మనం చేసే ప్రయత్నం మనం చేస్తా దైవం మీద నమ్మకం అనేది ఉంచాలి. అంతేకాని మన ప్రయత్నం ఏదీ లేకుండా దైవం మీద భారం అనేది వేయకూడదు. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలన్నమాట. మీకు దుర్గాదేవి ఆరాధన బాగా కలిసి వస్తుంది. అలాగే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా బాగా కలిసి వస్తుంది. ఆంజనేయ స్వామి దేవాలయానికి కూడా మంగళవారాలు వెళ్ళి చక్కగా ఆంజనేయ స్వామి దగ్గరికి ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలను సమర్పించండి. నుదుటిన సింధూరం కూడా పెట్టుకోండి. మీకు ధైర్యం అనేది ఇంకా ఎక్కువగా ఉండటానికి, ఎటువంటి దుష్ట శక్తులు మిమ్మల్ని తాకకుండా ఉండటానికి సహాయపడుతుందన్నమాట. కాబట్టి మీరు ఈ 4 రోజుల్లో అయితే ఈ గొప్ప విషయాలు తెలుసుకోగలుగుతారు. అర్థమైంది కదండి. విద్యార్థులకు కూడా బాగుంటుంది, రాజకీయ నాయకులకు కూడా బాగుంటుంది, ధనం అయితే ఖచ్చితంగా చేతికి అందుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే దేశం మీద చెడు మాత్రమే కాదు, అక్కడక్కడ మంచి కూడా ఉందన్న విషయం మనం తెలుసుకోగలుగుతున్నాం కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన బంధుమిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం దుర్గాదేవియే నమః అనే కామెంట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.